హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు మనకందరికీ తెలుసు. ఇవాళ కూడా మనం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంతో నిర్వహించుకుంటున్నాం. ఆగస్టు 15 వచ్చిందంటే చాలు దేశ ప్రజల గుండెల్లో భక్తిభావం ఉప్పొంగుతుంది. ఈ దేశం పట్ల ఒక గర్వం ఉంటుంది. ఇదంతా కూడా మనం తరతరాలుగా చూస్తూ వస్తున్నటువంటి ఒక ఫెస్టివ్ మూడ్ కావచ్చు. అయితే 1947 ఆగస్టు 15న ఏం జరిగింది? ఆ సమయంలో దేశం స్వాతంత్రం కోసం పోరాడినటువంటి జాతిపిత గాంధీజీ ఎందుకు బాధలో కుంగిపోయి మౌనంగా ఆ రోజంతా గడిపారు? ఎందుకు ఆ రోజు ఉపవాస దీక్ష చేశారు? ఎందుకు ఆ రోజు నిరాహార దీక్ష చేశారు? అంటే ఆయనకు భారతదేశానికి స్వాతంత్రం రావడం ఇష్టం లేదా అంటే దాని వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఇది బహుశా చాలామందికి తెలిసిన కథే. అందరూ సంబరాలతో ఉత్సాహంగా ఆనందంతో కేరింతలు కొడుతూ ఉంటే ఒక్క గాంధీజీ మాత్రం, జాతిపితగా పేరు తెచ్చుకున్నటువంటి మహాత్మా గాంధీ మాత్రం ఆ రోజు కలకత్తాలోన మౌనంగా నిరాహార దీక్ష చేసి ఉండిపోయారు. ఆయన ఆ రోజు ఎవరితోనూ మాట్లాడలేదు. కారణం ఏంటంటే ఆయన తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. అంత తీవ్రమైన మనస్తాపానికి గురైనటువంటి సందర్భం ఏంటి? ఆ రోజు పండుగ రోజు కదా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కదా అంటే ఎస్, దేశానికి స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ ఆ స్వాతంత్రం ఉత్తి చేతులతో రాలేదు. భారతదేశాన్ని, అఖండ భారతాన్ని రెండు ముక్కలుగా చేసింది. పాకిస్తాన్గా దేశం విడిపోయింది. సో ముక్కలైనటువంటి ఈ దేశంలోన నేనెందుకు సంబరాలు జరుపుకోవాలని గాంధీజీ మనస్తాపం చెంది మౌనంగా ఉండిపోయారు. అంతేకాదు ఆ రోజు చాలామంది కూడా, అంటే ఈ విభజన జరిగిన సందర్భంగా చాలామంది నిరాశ్రయులయ్యారు. చాలామంది ఎటుపోవాలో దిక్కు దివాణం తెలియకుండా రోధించారు. దోపిడీలు జరిగాయి, మానభంగాలు జరిగాయి, హత్యలు కూడా జరిగాయి. ఇవన్నీ కూడా ఆగస్టు 15 నుంచి ఒక వారం రోజుల పాటు ఇదే తంతు కొనసాగింది. ఎందుకింత రక్తసిక్తంగా మనం పాకిస్తాన్ నుంచి, అంటే మన సహోదరుల నుంచి మనం ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు రావచ్చు, తగాదాలు రావచ్చు, గొడవలు రావచ్చు, కానీ శాంతియుతంగా విడిపోవచ్చు కదా. ఎందుకు అంటే విభజన ఎప్పుడూ కూడా విషాదమే, విభజన ఎప్పుడూ కూడా ఉద్రిక్తమే, విభజన ఎప్పుడూ కూడా ఉద్వేగభరితమే. ఇదే విషయాన్ని గాంధీజీ ఉదంతం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆ రోజు ఏం జరిగింది? అదే 14వ తారీఖున కూడా, ఆగస్టు 14, అంటే మనకు 15 స్వాతంత్ర దినోత్సవం అయితే 14న పాకిస్తాన్ వాళ్ళకు స్వాతంత్ర దినోత్సవం. ఈ 2 రోజుల్లోన అటు పాకిస్తాన్లోనూ ఇటు భారతదేశంలోనూ ఏం జరిగింది? ఇక్కడ గాంధీ ఎలాగైతే బాధపడ్డారో అక్కడ పాకిస్తాన్లో కూడా ఒక నేత చాలా బాధపడ్డారు, తలపట్టుకున్నారు. అరే, ఇందుకోసమా నేను దేశాన్ని విడిపోవాలని కోరుకొనింది, డిమాండ్ చేసింది, మొండి పట్టు పట్టింది అని చాలా బాధపడ్డారట. ఆయన ఎవరో కాదు, దేశ విభజన కోసం ఘోరంగా పోరాడినటువంటి మొహమ్మద్ అలీ జిన్నా. సో అటు జిన్నా బాధపడ్డారు, ఇటు గాంధీజీ బాధపడ్డారు. వీళ్ళిద్దరూ కూడా బాధపడింది ఎందుకంటే ఈయన అసలు దేశమే విడిపోయిందని బాధపడింది గాంధీజీ అయితే, విభజన సమయంలో ఇంత రక్తపాతం ఎందుకు జరిగింది, ఇంతమంది అకారణంగా ఎందుకు చనిపోయారు, లక్షలాది మంది ఎందుకు నిరాశ్రయులయ్యారని జిన్నా కూడా బాధపడినట్టు మనకు చరిత్ర చెబుతోంది. ఆ కథాక్రమం విషయంతో ఈ వీడియోలో మనం చూసేద్దాం. దేశమంతా జెండాలు ఎగురుతుంటే, ప్రధాన నాయకులంతా ఢిల్లీలో సంబరాలు చేసుకుంటూ ఉంటే, గాంధీజీ మాత్రం కలకత్తాలోని బెలియా ఘట్లో ఉండిపోయారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి వచ్చిన భారతదేశం పాకిస్తాన్గా 2 ముక్కలైపోయింది. ముక్కలైన నా దేశంలో నేను ఏ సంబరాలు జరుపుకోలేనని గాంధీజీ ప్రకటించారు కూడా. అది ఆనందమే కాదు, విషాదమని కూడా ఆయన అన్నారు. హిందూ ముస్లింల ఐక్యతకు విరుద్ధంగా కాంగ్రెస్ విభజన ప్రణాళికను అంగీకరించిన గాంధీ ఒప్పుకోలేదు. కాంగ్రెస్ అంగీకరించింది ఎందుకంటే దేశానికి స్వాతంత్రం రావాలి, దేశానికి స్వాతంత్రం ఇవ్వాలి అంటే వారు, అంటే ఇప్పుడు పాకిస్తాన్గా ఉన్నటువంటి ముసల్మాన్లు, మహమ్మదీయులు, వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్ ఏంటంటే మేము పాకిస్తాన్గా మనం విడిపోతాము, సింధు నదికి యువతల ఉన్నటువంటి మేమంతా హిందుస్థాన్ అయితే అవతల ఉన్నటువంటి వాళ్ళు మేము పాకిస్తాన్ అని అన్నారు. సో నది ఒక విభజన రేఖగా ఇటు హిందుస్థాన్ అటు పాకిస్తాన్ రెండుగా విడిపోయింది.
ఈ విడిపోవడంలోన చాలా రాజకీయాలు జరిగాయి, చాలా డిమాండ్లు జరిగాయి. ఎందుకు ఈ విభజనకు అంగీకరించాల్సి వచ్చిందంటే అప్పుడు భారతదేశం ముందున్న ఒకే ఒక పెద్ద సవాల్ ఏంటంటే ఎలాగైనా సరే ఈ దేశానికి స్వేచ్ఛ కావాలి, బ్రిటిష్ దొరల నుండి విముక్తి కావాలి. బ్రిటిష్ దొరలు ఏమన్నారంటే ఈ విభజనను మీరు అంగీకరిస్తేనే మేము స్వాతంత్రం ఇచ్చే వీలుంటుంది, ఎందుకంటే మీ దేశీయులే మేము వేరుపడాలని కోరుకుంటున్నారని వాళ్ళు ప్రకటించారు. అంటే బ్రిటిష్ దొరలు, తెల్ల దొరలు వాళ్ళ విభజన అంటే విభజించి పాలించు డివైడ్ అండ్ రూల్ పాలసీని వాళ్ళు పాలించేదాకా వాళ్ళు పాటించడమే కాకుండా వెళ్ళిపోతూ కూడా దేశాన్ని 2 ముక్కలు చేసి ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసి మరి వాళ్ళు ఈ దేశం నుంచి నిష్క్రమించారంటే వాళ్ళు ఎంత దురహంకారులో మనకు అర్థమవుతుంది. ఎందుకు మళ్ళీ పాకిస్తాన్గా విడిపోవాల్సి వచ్చిందంటే వారందరూ కూడా అంటే మహమ్మదీయులతో మా మతం అంతా కూడా ఇస్లామిక్ కంట్రీగా మేము మారిపోతాము, ఇక్కడ ఉండటం మాకు ఇష్టం లేదు అని చెప్పింది పాకిస్తానీ, హిందువులు కాదు. పాకిస్తానీలే మహమ్మదీయులే వాళ్ళు ఏమన్నారు, మేము విడిపోతాము, మేము పాకిస్తాన్గా మరో దేశం కావాలి మాకు అని. ఒక రాష్ట్రం కావాలనో, ఒక ప్రాంతం కావాలనో, ఒక దేశం కావాలనో, ఒక జిల్లా కావాలనో పోరాటం అనేది కొత్త కానే కాదు. అయితే ఈ విభజన ఎప్పుడూ కూడా ఉద్రిక్తం కాకూడదు, ఉద్వేగం కాకూడదు, విషాదభరితం కాకూడదు, హింసాత్మకంగా కూడా మారకూడదు. దురదృష్టం ఏంటంటే చరిత్రలో మీరు ఏ విభజన ఘట్టాన్ని తీసుకున్నా కూడా అది రక్తసిక్తమే అయింది తప్ప సునాయాసంగా ఏది కూడా విడిపోలేదని మనకు చరిత్ర ద్వారా తెలుస్తోంది. సో ఇక్కడ ఏంటంటే లక్షలాది ప్రజలు తమ ఇళ్లను వదిలి సరిహద్దులు దాటాల్సిన పరిస్థితి వచ్చింది. బెంగాల్ అండ్ పంజాబ్ 2గా విడిపోయింది. పాకిస్తాన్లో ఒక పంజాబ్ ఉంది, మనకు కూడా ఒక పంజాబ్ ఉంది. అలాగే బెంగాల్ కూడా ఈస్ట్ వెస్ట్గా విడిపోయింది అన్నమాట. వెస్ట్ బెంగాల్ మన దేశంలో ఉండిపోయింది. సో ఇక్కడ ఏంటంటే గాంధీజీ స్వయంగా ఈ ఘటన చూశారు కాబట్టి ఆయన ఖిన్నులైపోయారు. అంతేకాదు BBC మీడియా వచ్చి ఇవాళ ఆగస్టు 15 తొలిగా దేశానికి స్వాతంత్రం వచ్చింది, మీరేమైనా సందేశం ఇస్తారా అంటే నేను ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకోలేదు అని మౌనంగా ఉండిపోయారు. మరి గాంధీ పరిస్థితి ఇలా ఉంటే మహమ్మద్ అలీ జిన్నా ఆయన పరిస్థితి ఎలా ఉండింది? విభజన సమయంలో రక్తపాతం చూసి ఆయన కూడా చెలించిపోయాడు. నాకు పాకిస్తాన్ కావలసిందే అని పట్టుబట్టినటువంటి ఒక నేతగా చరిత్రలో మిగిలిపోయిన మహమ్మద్ అలీ జిన్నా కూడా చెలించిపోయాడట. ఎందుకంటే రక్తం ఏరులై ప్రవహించింది కాబట్టి. అయ్యో ఎంత పని చేశాను నేను అని తలపట్టుకున్నాడు. నిజంగంటే ఆయన అంతగా పట్టకుండా ఉండింటే ఈ దేశం ముక్కలయ్యేది కాదేమో. ముక్కలయ్యాక ఏ దేశానికి ఆ దేశం విడిగా ఎదుగుతోంది, అది వేరే మాట. విడిపోయేటప్పుడు మాత్రం కాస్త ఆలోచించి ఉండాల్సిందని ఆనైతే అనుకోవడం నిజంగా ఆశ్చర్యకరం. సో జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యార్ ఒక పుస్తకం రాసుకున్నారు, బియాండ్ ది లైన్స్ అని. ఆ పుస్తకంలోన ఈ విషయాలన్నీ కూడా ఆయన వివరించారు. ఆ సమయంలోన 1947 ఆగస్టు 15 సమయంలోన లాహోర్లో ఉన్న జిన్నాకు పాకుకు చెందిన పునరావాస మంత్రి ఇఫ్తిఖార్ ఉద్దీన్, పాకిస్తాన్ టైమ్స్ ఎడిటర్ మజహర్ జిన్నాకు వెళ్ళి ఈ విషయాన్ని వివరించారు. ఆయన మొదట నమ్మలేదే, మీరంతా అబద్ధం చెప్తున్నారంటే లేదు మీరు కావాల్సితే రండి చూదురు కానీ ఒక ప్లేన్లోన వెళ్ళి ఆ సరిహద్దు ప్రాంతంలోన ప్రజలు ఎలా అల్లాడిపోతున్నారో ప్రత్యక్షంగా జిన్నాకు చూపించారు వాళ్ళిద్దరు. అయితే ఈ విషయాన్ని మళ్ళీ దేశానికి చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదని ఇఫ్తిఖారు ఆ తర్వాత మజహర్ వీళ్ళిద్దరు కూడా నిర్ణయించుకున్న మాట అయితే వాస్తవం. కానీ జర్నలిస్ట్ మజహర్ ఆ విషయాన్ని తన భార్యతో పంచుకున్నారు. అతను చనిపోయాక అతని భార్య కుల్దీప్ నయ్యార్కు ఈ విషయం చెప్పారు. అందుకోసమే ఈ విషయం కుల్దీప్ నయ్యార్ తన ఆత్మకథలో రాసుకున్నారు. అది చరిత్ర అందరికీ తెలిసిపోయింది. సో ఈ విషయంగా ఇరు ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు భారతదేశాన్ని, అఖండ మహాభారతదేశాన్ని 2 ముక్కలు చేశాక వాళ్ళిద్దరూ ఎలా బాధపడ్డారు, అప్పటి ఘటన ఎలా జరిగిందో కళ్ళకు కట్టినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి విభజన ఆనందంగా సాగలేదు. స్వేచ్ఛ కోసం పోరాడిన మాట అయితే నిజం. స్వేచ్ఛ రావడం కోసం, భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం అందరం కలిసికట్టుగా పోరాడిన తర్వాత స్వాతంత్రం వచ్చే రోజున మేము విడిపోతాం అని భీష్మించి కూర్చున్న తర్వాత ఇంత ఘోరం జరిగింది. సో ఇలా కూర్చుండిపోయారు గాంధీ. అందుకే ఇక్కడ ఏముంది, 1947 ఆగస్టు 15 కలకత్తాలో శాంతి స్థాపన కోసం ఢిల్లీలో స్వాతంత్ర సంబరాలు సాగుతుండగా కలకత్తాలో మత ఘర్షణ నివారణకు మహాత్ముడు ఉపవాసం ప్రార్థనలు చేశారు. ఆ రోజంతా 24 గంటలు ప్రజల మధ్య నిరాడంబరమైన ఇంట్లో ఆయన గడిపారని మనకు హిస్టరీ చెబుతుంది. అదండి సమాచారం.
దట్స్ ఆల్.